సన్నిధికి దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవ జీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవ జీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి వారము చే అలసి సొలసిన వారలారా పొందుటకు నవ జీవము నిండుటకు నవ జీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి ఆహ్వానితులారా మంగళహారతి గైకొనరారే గురువులారా స్వాగతం గురువులారా స్వాగతం దివ్యబలి పూజలు నెరవేర్చుటకు గురువులారా విచ్చేయండి పూజ గురువులారా విచ్చేయండి అని పలికిన దేవుని సన్నిధికి వారము చే అలసి సొలసిన వారలారా రండి వారము చే అలసి
నిండుటకు నవజీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా ప్రజలారా రండి ఆహ్వానితులారా స్వాగతం సుస్వాగతం దేవుని ప్రజలకు సుస్వాగతం వింధ్యాచలకు ఘన స్వాగతం. ప్రియమైనటువంటి మరియ తల్లి ఆరోగ్యమాత భక్తులారా, మనమందరం కూడా ఈ వార్షిక పర్వదినాన్ని మరియ తల్లి జన్మదినోత్సవాన్ని అర్థవంతంగా భక్తిభావంతో హృదయ లోతుల్లో నుంచి కొనియాడుటకు మనం ఇక్కడికి విచ్చేశాం. మన క్రైస్తవ విశ్వాసానికి మూలాధారము యేసు ప్రభుని కల్వరిగిరి బలియాగము కనుక ఈ పవిత్రమైనటువంటి బలి పూజను అర్థవంతంగా కొనియాడటంలో ముందుగా స్వాగత పలుకులను అందించుటకు మన విచారణ గురువులు అలాగే పుణ్యక్షేత్ర డైరెక్టర్ మేత్రాసన వికార్ జనరల్ అయినటువంటి గురుశ్రీ ఎండి ప్రసాద్ స్వామిని ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈనాడు దేవుని తల్లి విశ్వజనని మరియమాత జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కడప మేత్రాసనం యావత్తు గురు పుంగవులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, బ్రదర్లు, విశ్వాసులెల్లరూ కూడా అన్ని ప్రాంతాల నుండి ఇక్కడకు విచ్చేసి ఈ దివ్య పూజా బలిలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. మన తల్లి మరియమాత యొక్క జన్మదినం మనందరకు కూడా ఎంతో ఆనందదాయకం. ఈ శుభ సమయాన మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ప్రధాన యాజకులు, మన కడప పీఠం యొక్క రెండవ కాపరి, మహాఘనత వహించిన శ్రీ 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 మల్లవరు ప్రకాష్ తండ్రి గారు ప్రస్తుతము విశాఖ అగ్రపీఠం విశ్రాంత పీఠాధిపతులుగా అగ్రపీఠాధిపతులుగా ఉంటూ ఉన్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ప్రేమతో తమ యొక్క మధుర స్మృతులను నెమరివేసుకుంటూ ఈనాడు 23 సంవత్సరాల తర్వాత ఈ కడప పీఠములో, ఈ పుణ్యక్షేత్రములో కాలిడి మనందరినీ కూడా చూస్తూ మన కోసం తల్లి మరియమాత జన్మదినాన్ని జరుపుకోవడానికి మన మధ్యలోనికి వచ్చినందుకు శ్రీవారికి హృదయపూర్వకముగా నమస్కరిస్తూ, అభినందిస్తూ, కృతజ్ఞతాంజలులతో వారికి స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం పలుకుతూ ఉన్నాను. అందరం చప్పట్లు కొడుతూ శ్రీవారికి మన ఆహ్వానాన్ని అందించుదాం. తండ్రి గారా, మీకు మా ఆహ్వానం. ఇదే సమయంలో మన కడప గురుపీఠం 5వ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 సగినాలపాల్ ప్రకాష్ తండ్రి గారు ఆత్మీయంగా మనతో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, మనల్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈనాడు రోమ్ నగరంలో వారు సమావేశంలో పాల్గొంటూ మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. తమ యొక్క ఆశీర్వాదాలను మనందరిపై కురిపిస్తూ ఉన్నారు. వారిని ప్రత్యేకంగా స్మరించుకుంటూ మనమంతా ఈరోజు వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి యొక్క పరిపాలన సుపరిపాలనగా ఆధ్యాత్మిక, సామాజిక, విద్య, వైద్య రంగాలలో ఈ మేత్రాసనాన్ని ముందుకు నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. ఇదే సమయంలో కడప మేత్రాసన 5 డినరీ గురువులు, డిన్స్ మరియు అందరి గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, బ్రదర్లను పేరు పేరున అభినందిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఎన్నో కోరికలతో, ఆశలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు.
మీ అందరి యొక్క ఉద్దేశాలను, తలంపులను, మనవులను, కోరికలను ఈనాడు తల్లి మరియమాత ద్వారా తండ్రి దేవునికి విన్నవించబోతూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలి మీ అందరి యొక్క క్షేమం కోసం, మన నేత్రాసనం కోసం, నేత్రాణుల కోసం అర్పించబడుతూ ఉంది. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, భక్తి విశ్వాసాలతో ఈ పూజలో పాల్గొందాం. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానం కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలోని 5వ వచనంలోని మాటలు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మరియ తల్లి జన్మదిన మహోత్సవం, ఆరోగ్యమాత మహోత్సవాన్ని వచ్చినటువంటి భక్తులైన మీ అందరి కోసం, ఈ కడప పీఠం కోసం ఈ పూజను అర్పిస్తూ, ఆ ప్రభు మరియ తల్లి మధ్యవర్తిత్వం ద్వారా మనల్ని ఆమె నమ్ముకొని ఆమె మీద ఆమె శరణు కోరి వేడుకోవడానికి వచ్చిన భక్తులందరినీ విన్నపాలను ఆ తల్లి ఆలకించి తన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అవన్నీ, మీకు అవన్నీ పొందేలా, మీరు పొందేలా ఆ ప్రభువు కరుణించాలని ప్రార్థిస్తూ ఈ దివ్యబలి పూజను అర్పిస్తూ ఉన్నాను. అందరం చేతులు జోడించి ఈ దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి సిద్ధపడదాం. పవిత్రమైన ఈ బలి పూజ మా దీంట్లో పాల్గొనే మనం శుద్ధంగా, నిర్మలంగా ఉండే మనసుతో పాల్గొనాలి. కానీ మనలో ఉన్న పాప మాలిన్యము, పాప శక్తులకు సంబంధించినటువంటి పరిస్థితి మనందరిలో ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా ఉన్నమాట వాస్తవం. పరిశుద్ధ కన్యమరియమ్మను స్మరించుకొని ఈ వేడుక జరుపుకునే మనం మన జీవితాలు కూడా శుద్ధంగా ఉండాలని కోరుకుంటూ, అందుకు విరుద్ధంగా పాపానికి గురి అవుతున్న మనల్ని మరొకసారి ఆ ప్రభువు తన క్షమాపణ ద్వారా మన హృదయాలను, మనస్సులను, ఆత్మను శుద్ధి చేయాలని మౌనంగా ప్రార్థన చేయండి. ఈ వేడుక, ఈ మన ప్రార్థనలు మనం పరిశుద్ధత్వంలో అభివృద్ధి చెందడానికి తోడ్పడాలి. నేను పవిత్రుడను, నా ప్రజలైన మీరు పవిత్రంగా ఉండాలని పలుసార్లు చెప్పిన ప్రభు ఈరోజు మనందరిని ఉద్దేశించి చెప్తున్నారు. అలా ఉండే భాగ్యానికి నోచుకోవాలని ప్రార్థిస్తూ, మన్నించండి ప్రభు, కరుణించండి ప్రభు అని వేడుకుంటూ అందరం కలిసి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఒక పాపం చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయ్య సర్వేశ్వరుని ప్రార్థింపవలెను మితమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
పరమపిత మిమ్ముల వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ముల వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక పుత్రుడ ఏలిన వార సర్వేశ్వరుని గురి పిల్ల జనితైక పుత్రుడయేన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా వినయొక్క పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. విన యొక్క ప్రకటన మహాఘనతతో కూర్చొని ఉండుట చూచుటకై వినయొక్క ప్రకటన మహాఘనతతో కూర్చొని ఉండుట చూచుటకై మా మనోమిత్రములు తిరుగమని మామను నేత్రముల తిరుగుమని మిమ్ముల వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ముల వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పితైన సర్వేశ్వరుని మహిమలో పితరైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, నీ దాసులకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము నాడు ఆమెను ఆరోగ్యమాతగా స్మరించుకొనుచు ఆమె శరణు కోరి వేడుకొను ఈ వందలాది భక్తులను దయతో కనికరించి వారిని ఆశీర్వదించండి. ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని మరియ తల్లి మధ్యవర్తిత్వం నమ్ముకొని ఆమె శరణు కోరి వేడుకునే వారిని అందరినీ దయతో దీవించి
వారి వారి ఆశలను విన్నపాలను స్వీకరించి మీ చిత్తానుసారం అనుగ్రహింపమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిశువును కనబో మహిళ కుమారుని కను సమయము ఇదే. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలముకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కరువరకును, ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అప్పుడు ప్రభు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ కన్య మరియమ్మా, సర్వేశ్వరుని మాతా, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. కన్య మరియమ్మా, సర్వేశ్వరుని మాతా, పరిశుద్ధ కన్య మరియమ్మా, సర్వేశ్వరుని మాతా, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మా, సర్వేశ్వరుని మాతా, పరిశుద్ధ కన్య మరియమ్మా, సర్వేశ్వరుని మాతా, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మా, సర్వేశ్వరుని మాతా, పరిశుద్ధ కన్య మరియమ్మా, సర్వేశ్వరుని మాతా. దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను.
రెండవ పట్టణము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణులారా, శుభము నీకు. ప్రభువు నీతో ఉన్నారు, ప్రభుని వాక్కు వినుమమ్మ. పవిత్రాత్మ శక్తిని ఆవరించును. మహనీయుడు, మహోన్నతుని తనయుడు, రక్షకునికి జన్మనిచ్చు వనితయు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 56 వరకు.
ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంతో ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనగా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువార్త. స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియు తల్లి ఆరోగ్యమాత భక్తులారా, మీకందరికీ ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారైన ఫాదర్ ఎండి ప్రసాదరావు గారికి, వారి సహాయ గురువులకు, ఈ విచారణ సంఘస్థులకు, ఇక్కడే ఆరోగ్యమాత సిస్టర్లుగా స్థిరపడిన ఆ సభకు చెందిన వాళ్ళందరికీ, మీకందరికీ పండుగ శుభాకాంక్షలు, ఆరోగ్యమాత పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మరియు తల్లి జన్మదినమును ఆరోగ్యమాత పండుగగా కొనియాడటానికి ఇక్కడ మనం సమావేశమై ఉన్నాం. ఆ తల్లి యొక్క దీవెనలు కోరి మరొకసారి ఆమె మధ్యవర్తిత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో, ఆమె ద్వారా
మన విన్నపాలు ఆ ప్రభు ఆలకిస్తారన్నటువంటి ఆశతో మనం ఈ పండుగ దినాన మరొకసారి ఆ తల్లి యొక్క శరణు కోరి వేడుకుంటూ ఉన్నాం. మన ప్రార్థన, నా ప్రార్థన మీ అందరి కోసం ఆ తల్లి ఆ విధంగా మనందరినీ దీవించాలని, మన విన్నపాలన్నిటినీ ఆమె ఆ ప్రభు చెంతకు చేర్చాలని, అవి మనకు ప్రభు దయచేయాలని నా ప్రార్థన. మరి ఈ సందర్భంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ తల్లి ఆరోగ్యమాత అన్న ఆ అంశం మీద ధ్యానం చేయడానికి, అలాగే మనకు ప్రార్థించే తల్లిగా ఆ ప్రభు ఏర్పాటు చేసిన విషయాన్ని మనసులో ఉంచుకొని ఈ పండుగను, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విన్నటువంటి బైబిల్ వాక్యాలను మనసులో ఉంచుకొని మనం కొంచెంసేపు ధ్యానపూర్వకంగా సమయం గడుపుదాం. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుతురు అని మరియ తల్లి తన గురించి అన్న మాటలు. ఎందుకు? గొప్పగా దీవింపబడిన నన్ను తరతరాల ప్రజలు ఎలిజబెతమ్మ అన్నట్లుగానే, నీవు అన్నట్లుగానే, ఓ ఎలిజబెతమ్మ మా బంధువా, నువ్వు అన్నట్లుగానే తరతరాల ప్రజలు కూడా నా గురించి ఈ విధంగా అంటుంటారు, అనబోతున్నారని ఒక ప్రవచనంగా ముందే చెప్పినట్లుగా ఆమె తరతరాల ప్రజలు నన్ను ధన్యురాలని పిలుతురు. ఎందుకు? ఆమెను కటాక్షించిన ప్రభు అంత ఉన్నతమైన ఔన్నత్యము గల దేవుని యొక్క కుమారుని యొక్క తల్లిగా ఆయన ఎంపిక చేయడం అన్నది పిలుపు పొందినటువంటి ఆ వాస్తవాన్ని దీనాత్మతో ఆమె అంగీకరిస్తూ, అంతటి గొప్ప భాగ్యానికి నోచుకున్న నేను, అదృష్టవంతురాలని నేను అని తనలో ఆనందాన్ని, సంతోషాన్ని కూడా, తృప్తిని కూడా వ్యక్తపరుస్తూ, నువ్వు అంటున్నావమ్మా నేను ధన్యురాలనని, అలాగే రానున్న తరాల వాళ్ళు కూడా ధన్యురాలను పిలుస్తాను నన్ను అని మరి తల్లి చెప్పిన ఆ మాటలు మనం ఇప్పుడు బాగా చక్కగా పాడి వినిపించిన ఆ స్తుతి గీతంలో, మరి తల్లి స్తుతి గీతంలో విన్నాం. మరి దాన్ని సంబంధించిన మరొక వాక్యం మనం చెప్పాలి ఈరోజు. ఆ ధన్యురాలైన మరియ తల్లి యందు మనమందరం ధన్యులమయ్యాము. ఆ ధన్యురాలైన మరియ తల్లి యందు మనమందరం ధన్యులమయ్యాము, అవుతున్నాము. ఎందుకు? ఆమె ద్వారా, ఆమె మధ్యవర్తిత్వం ద్వారా, ఆమె యొక్క జీవిత ఆదర్శం ద్వారా మనము మన అనుదిన జీవిత అవసర పరిస్థితులలో ఆమె సహాయాన్ని పొందుతూ ఉన్నాం, ఆమె ద్వారా ప్రేరణ పొందుతూ ఉన్నాం. ఆమెలాగా శుద్ధంగా ఉండాలన్నటువంటి ఆశ ఆమె ద్వారా మనలో కలుగుతూ ఉంది. ఆదర్శమూర్తిగా మన ముందు ఉంచుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించడం అంటే ఏమిటో ఆమె నుండి నేర్చుకోవడానికి అన్నట్టుగా మన ముందు ఈ ఆదర్శమూర్తి మరియ తల్లిని మన ముందు పెట్టారు. మన ధన్యులం మనం. అలాంటి గొప్ప తల్లిని మనకు ప్రార్థించే తల్లిగా ఆ ప్రభు ఏర్పాటు చేయడం మన అదృష్టము, ధన్యులం మనం. ధన్యురాలైన మరియ తల్లి యందు మీరు నేను ఈ విధంగా ధన్యులం అవుతున్నాం. అందుకే ఇంతటి ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో పదే పదే ఈ తల్లి దగ్గరికి రావడం, ఈ తల్లిని ఆశ్రయించడం, శరణు కోరి వేడుకోవడం. బెర్నార్డ్ గారు చేసినటువంటి ఆ ప్రార్థన మన ప్రార్థనగా మిక్కిలి నన్నరుగల తల్లి అని ప్రార్థన చేస్తూ, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడరు, ఎవరు కూడా మీ దగ్గర ప్రార్థన చేసిన వారు చేయి విడువబడరు, తప్పకుండా మీరు ఆదరిస్తారు అన్నటువంటి ఈ నమ్మకంతో మనం ఆ తల్లి దగ్గర ప్రార్థన చేస్తున్నామంటే ఆమెను గుర్తిస్తున్నాం మనం. ధన్యురాలు ఆమె, గొప్పగా దీవించబడిన పవిత్రమూర్తి ఆమె, మాతృమూర్తి ఆమె. మన తరపున మన కోసం ప్రభు ఆయన ఏర్పాటు గావించారు. ప్రార్థన చేసుకోవడానికి, మన కోసం ప్రార్థన చేయడానికి, మన ముందు ఒక ఆదర్శమూర్తిగా ముందు ఉండడానికి, పవిత్రంగా మనం ఉండాలని పదే పదే దర్శనాల ద్వారా అనేక పవిత్ర స్థలాల్లో, పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తూ మనల్ని
మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తూ ఆహ్వానిస్తూ పవిత్రంగా ఉండాలి మీ జీవితాలు, పాప మాలిన్యానికి దూరంగా ఉండాలి మీ జీవితాలు అని మళ్ళీ మళ్ళీ మాకు జ్ఞాపకం చేస్తూ ఉండే పవిత్రమూర్తి మాతృమూర్తి ఈ మరియ తల్లి. ధన్యులం మనం. అందుకే ఈ సంవత్సరం మరొకసారి ఈ ప్రాంగణంలో ఆ మరియ తల్లిని ఆశ్రయించి మనం వేడుకుంటున్నంత ఉత్సాహంతో సంతోషంతో ఇంత ఆడంబరంగా ఏర్పాట్లు గావించుకొని మరియ తల్లి యందు ఆనందిస్తూ ఉన్నాం. ఈ ఆనందానికి మన అనుభవం కారణమై ఉండాలి అని నేను అనుకుంటున్నా. మీ అందరి అనుభవం, నా అనుభవం, ఈ మరియ తల్లి ద్వారా మనము దీవించబడుతూ ఉన్నాము అన్నది. ఇది వాస్తవమై ఉంటేనే మళ్ళీ మళ్ళీ ఆమె చెంతకు రావాలన్నటువంటి ఆశ, కోరిక, ఉత్సాహం మనలో కలుగుతుంది. లేకపోతే ఎందుకు రావాలి మళ్ళీ మళ్ళీ మరియ తల్లి దగ్గరికి? అందరూ వెళ్తున్నాను, నేను కూడా వెళ్తున్నానని కాదు కదా. ఎక్కడో మన హృదయాంతరంగంలో మన అనుభవం, ఈ తల్లిని ఆశ్రయిస్తే నా ఈ కోరిక తీరింది, నా అవసరం తీరింది, నా ఈ సమస్య పరిష్కారం అనేది లభ్యమైంది, ఈ స్వస్థత అనేది లభ్యమైంది, మా బంధువుల్లో ఉన్న వారికి ఈ విధంగా సహాయం అందింది అన్నటువంటి ఆ అనుభవాలు మనలో ఉండి మన తల్లి దగ్గరికి వెళ్దాం, ఆమెను ఆశ్రయించి వేడుకుందాం. తప్పకుండా ఆమె ద్వారా ఆ ప్రభు మన మొర ఆలకిస్తారు, మన అవసరాన్ని తీరుస్తారు, మనం దీవిస్తారు అన్నటువంటి ఈ నమ్మకం, ఆ నమ్మకం సజీవంగా మనలో ఉండబట్టే మళ్ళీ మళ్ళీ ఆ తల్లి చెంతకు మనం వస్తూ ఉన్నాం అన్నమాట. ఈ సంవత్సరం ఈ మహోత్సవం ఈ విషయాన్ని మనం బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నదన్నమాట. అందుకే ఇంత పెద్ద ఈ సమావేశం. ధన్యురాలవమ్మ నువ్వు ఎలిజబెత్ అంటే నువ్వే కాదు, తరతరాల వాళ్ళు కూడా ధన్యురాలు అంటారు నన్ను చెప్పినాం. మరి తల్లిని ఉద్దేశించి మనమందరం ఏం చెప్పాలంటే సంతోషంగా, ఆనందంగా, భక్తిపూర్వకంగా మేము ధన్యులమమ్మ, ఇలాంటి మంచి తల్లిని, మీలాంటి మంచి తల్లిని మేము పొందినందుకు, మా చెంత ఉంటున్నందుకు. ఎలిజబెతమ్మ గారు ఏమన్నారు? నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడం ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్పగా దీవించబడ్డాను. ఎందుకు? మరియ తల్లి వచ్చినప్పుడు ఆమెతో పాటు తమ గర్భంలో ఉన్న యేసుప్రభుని తీసుకొచ్చింది. ఆ యేసుప్రభు తనతో తీసుకొచ్చింది కాబట్టి ఆమె స్వరం ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమెలోని గర్భంలోని శిశువు గంతులు వేశారని, ఆమె పవిత్రాత్మతో పరిపూర్ణురాలైందని, ఈమె అనుగ్రహ పరిపూర్ణురాలుగా ఉన్న ఈమె దర్శనం కారణంగా ఎలిజబెతమ్మ గారు పవిత్రాత్మతో పరిపూర్ణులయ్యారు అని. ఆ విధంగా ఆమె ప్రభు దీవించారని ఆ అనుభూతి పొందినటువంటి ఎలిజబెతమ్మ, నువ్వు గొప్పదానివమ్మ మరియ తల్లిని అంటూనే నాకెంతటి భాగ్యం, నా దేవుని యొక్క తల్లి నా దగ్గరకు రావడం అని ఎందుకు చెప్పింది అంటే ఆ అనుభవం. ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయడం, ఆమె పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలుగా అయి సంతోషంగా మరియ తల్లిని ఆ విధంగా సంబోధించి ఆమెను గొప్పగా పొగడడం అనేది చేయగలిగింది. ఎందుకు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఏమైనా సహోదరి సహోదరులారా? మళ్ళీ అదే, ఈ మరియ తల్లి ఎవరేం చెప్పినా మన విశ్వాసం ద్వారా మనకు ఇవ్వబడినటువంటి రక్షకుడు ఈ లోకంలో అవతరించిన ఒక స్త్రీ ద్వారా ఉద్భవించను, జన్మించను. గలతీయులకు రాసిన లేఖ 2వ పట్టణంలో విన్నాం మనం. అంటే మనుష్యోతారం ఎత్తారన్నది వాస్తవము, మనిషిగా ఈ లోకంలో పుట్టారన్నది వాస్తవం. కానీ ఆయన దేవుడు, మహోన్నత దేవుని కుమారుడు, ఆయన మహోన్నత దేవుని కుమారుడని ఆయన ఈ లోకంలో మనుషులుగా అవతరించారు, ఒక స్త్రీ నుండి పుట్టారు ఇక్కడ అని. ఆ స్త్రీమూర్తి ఈ మరియ తల్లి అని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని ఆ రోజులే మరియ తల్లి తన చెంతకు వచ్చిన ఎలిజబెతమ్మ ఆమెను ఉద్దేశించి చెప్పిన మాటలు కేవలం ఉట్టిగా చెప్పిన మాటలు కాదు, సంతోషానందాలతో, అలాగే ఉత్సాహంతో ఆమెను ఘనపరుస్తూ మరియ తల్లిని ఆ విధంగా ఆమె సంబోధించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట మనం ఈ పూజ సమయంలో ఉంచుకుందాం. ధన్యులం మనం. ఆ పరమతండ్రి మరియ తల్లి ద్వారా మనల్ని ఈ విధంగా ఆదరిస్తున్నారు.
ఆశీర్వదిస్తున్నారు, తోడ్పాటు ఇస్తున్నారు, మనం కాపాడుతూ ఉన్నారు. మనం మంచి బాటలు నడవడానికి ఒక ఆదర్శమూర్తిగా మన ముందు ఉండేవారు మనం ప్రసాదించారు. ధన్యులం మనం అని మనం చెప్పుకోవాలి. రెండో విషయం, ప్రేమైన సహోదరి సహోదరులారా, మన దేవమాత ప్రార్థనలో వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా అని మా కొరకు వేడుకోనండి అన్న మాట ఉంది. మనం ప్రతిరోజు ఈ దేవమాత ప్రార్థన చెప్పినప్పుడల్లా ఈ మాట ఈ మరితలను ఉద్దేశించి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా అని. కొన్ని శతాబ్దాల కొద్దీ మన క్రైస్తవ కథోలిక సంఘం పదిలంగా కాపాడినటువంటి నమ్మకం, విశ్వాసం, మరియ తల్లిని ఆశ్రయిస్తే వ్యాధిగ్రస్తులు కోలుకుంటారు, స్వస్థత పొందుతారు. ఇది నిజము కాబట్టే ఆ బిరుదు ఆమెకిచ్చి ప్రతినిత్యము ఆమెను ఉద్దేశించి ప్రార్థన చేసి ఆ దేవమాత ప్రార్థనలో మనం అందరం వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా అని ప్రార్థన చేయాలి అని అన్నటువంటి ఏర్పాటు మనం చేయడమే కాకుండా గుర్తు చేయబడుతూ ఉంది. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా. ఇక్కడ ఈ వ్యాధిగ్రస్తులు అన్నదానికి మనలో ఎవరం కూడా అతీతం కాదు. ఏదో ఒక రూపంలో మనం అందరం అనారోగ్యం అన్నది ఏదో ఒక రూపంలో కలిగి ఉంటున్నామండి, మనలో ఉంటుంది. కొంతమంది విషయంలో ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఉంటుంది, కొంతమంది బహుశా తక్కువ స్థాయిలో ఉంటుంది అని మా ఫ్రెండ్ అమెరికాలో నేను ఉన్నప్పుడు అనేవాడు. మా ఫ్రెండ్ టీచర్, ఆయన స్కూల్ టీచర్. అమెరికాలో 99% ట్యాబ్లెట్ తీసుకొని వాళ్ళు ఎవరు ఉండరు అనేవాడు ఆయన. ట్యాబ్లెట్ తీసుకోకుండా ఈ అమెరికా దేశంలో ఎవరు ఉండరు అనేవాడు ఆయన. అదేందో అలా అంటున్నామంటే, నిజమండి ఏదో ఒక ట్యాబ్లెట్, ఏదో ఒక ఆరోగ్యానికి సంబంధించింది, ఏమీ లేకపోతే విటమిన్ ట్యాబ్లెట్స్ అన్నా తీసుకుంటారండి. ఎందుకు? ఈ ఆరోగ్యం అన్నది ఎంత ముఖ్యమో, దాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో, అనారోగ్యానికి గురైనప్పుడు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అన్నది అవసరమో, అది మానవులు మనందరినీ పట్టి పీడిస్తుంది అనకూడదు, కానీ మనందరి జీవిత పరిస్థితి అనారోగ్యానికి గురి కావడం. అది మనకు చెప్పి రాదు. అనారోగ్యానికి గురి కావడం మనకు తెలిసి ముందే మనం అనారోగ్యానికి గురి అయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఆశ్చర్యం కలిగించే విధంగా తెలుస్తుంది మనకు. కొన్నిసార్లు మొత్తం జీవితం తారుమారు అయిపోయే విధంగా మనకు వార్త బయటకు వస్తుంది మన ఆరోగ్య పరిస్థితిని. ఆ కారణంగానే మానవుల మనకు ఎంతో అవసరమైనటువంటి ఆ స్వస్థత ఆ దేవుని నుండి రావాలి మనకి, ఆ ప్రభువు నుండి రావాలి మనకి. అందుకని ఓ మరియ తల్లి మా కోసం ప్రార్థన చేయండి, వ్యాధిగ్రస్తులమైన మా తరపున వేడుకొనండి ఆ ప్రభువునని మనం ఆ ప్రార్థనలో చెప్తూ ఉన్నాం. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా. ఇక్కడ ప్రేమైన సహోదరి నేను ఇలా చెప్పాలనుకున్నాను బహిరంగ బహుశా మొట్టమొదటిసారి. మన బాధ్యత తీసుకోవాలి. మన మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన వంతు మనం శ్రద్ధ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. గాల్లో దీపంతో పెట్టినట్టు ఉండకూడదు మనం, మీరు కానీ నేను కానీ మన ఆరోగ్య విషయంలో. ఎందుకు? ఈ శరీరం దాంట్లో ఉన్న బలము, శక్తి, అనేక రకాలైనటువంటి వనరులు ఏవైతే మన శరీరంలో ఇమిడ్చి మనం సృష్టించారో ఆ దేవుడు, వాటి ఒక స్థాయిలో మనం కాపాడుకుంటూ ఉండాలి, మనం పరిరక్షించుకుంటూ ఉండాలి. అది మన బాధ్యత అది. అందుకు అవసరమైన అలవాట్లు, భోజన విషయంలో కానీ, ఆరోగ్య సూత్రాలు పాటించడంలో కానీ, మెలకువతో ఉండడం కానీ మన బాధ్యత. పుట్టినప్పుడు నిండు ఆరోగ్యంతో మనం పుడుతున్నాం. క్రమేణా ఈ వాతావరణంలో పెరిగే మనం అన్నిటికీ తట్టుకొని, ముఖ్యంగా ఇప్పుడున్న ఈ వాతావరణంలో కలుషితమైన వాతావరణం, కలుషితమైన ఆహారం, కలుషితమైన నీళ్లు,
కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ మనం అందుబాటులో ఉన్నాయి, మనం స్వీకరిస్తున్నాం, ఆరగిస్తూ ఉన్నాం అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత, పరిరక్షించుకునే బాధ్యత మన చేతిలో తీసుకోవాలి. నేను కొత్తగా చెప్పే మాట కాదు, ఇది తెలిసిన విషయమే, జ్ఞాపకం చేస్తున్నాను అంతే. మన బాధ్యత అది. పాజిటివ్గా అంటారు అంటే ముందు జాగ్రత్తగా నా ఆరోగ్య విషయంలో నేను కొన్ని మౌలిక పద్ధతులను నేను పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది నా బాధ్యత. ఎలాగైనా ఉండొచ్చు, ఆరోగ్యం బాగుంటుందంటే కుదరదు. బాధ్యత మంది. ఇక్కడ సువార్తలోని మరియ తల్లి మాటలు, యోహాను గారి సువార్త 2వ అధ్యాయంలో కానాపల్లి వివాహ మహోత్సవ సమయంలో వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పిన మరియ తల్లి యేసుప్రభు ఆయనకు చెప్పిన తర్వాత ఆయన జవాబు ఇంతగా ఉండింది, నీకెందుకమ్మా నాకెందుకమ్మా అని అన్నారు. అయినా పట్టించుకోకుండా ఆమె చెప్పిన మాటలు అక్కడ ఉన్న వాళ్ళకి ఆయన చెప్పినట్లు చేయండి అని. మన జీవితం విషయంలో, మన శారీరక జీవిత విషయంలో అనేక విధాలుగా మనకు సూచనలు ఇవ్వబడుతూ ఉన్నాయి. జాగ్రత్తలు ఏ తీసుకోవాలో వాటి గురించి మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా, కుటుంబం ద్వారా, మాధ్యమాల ద్వారా, పెద్దల ద్వారా, మన బంధువులు ఎవరైనా జబ్బును పడ్డప్పుడు అలాంటి ఆ సందర్భాల ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలి, మీ బాధ్యత అది అన్నటువంటి విధంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అయితే మనం ఎంతవరకు ఒక్కొక్కరం ఆ బాధ్యత తీసుకుంటున్నామా లేదా అన్నది మనది. కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మన ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నట్లుండి ఏదో జబ్బు బయటపడుతుంది. ఇది మానవ జీవిత పరిస్థితి. అక్కడే మనం చేసేదంతా, చేయగలిగినంతా చేస్తూ మన శక్తికి మించినటువంటి పరిస్థితులు మన ఆరోగ్యం విషయంలో, అక్కడ వేరే మార్గం లేదు, ప్రభువుని ఆశ్రయించడమే. ఆయన శక్తి, ఆయన అనుగ్రహం, ఆయన దయా కనికరం వల్ల మందులకి, డాక్టర్లకి, హాస్పిటల్కి సాధ్యం కానటువంటి, పరిష్కరించలేనటువంటిది ప్రభు చేయగలుగుతారు, చేస్తారు అన్న ఆ నమ్మకంతో మానవులమైన మనం ఆ దైవాన్ని శరణు కోరి వేడుకుంటూ ఉండాలి, దైవం దగ్గరకు మనం వస్తూ ఉండాలి. అందుకే ఈ ఆరోగ్యమాత పండుగ సందర్భంగా ఈ స్వస్థత గురించి, మంచి ఆరోగ్యం కావాలి మాకు, మా బంధుమిత్రులందరికీ, మా శ్రేయోభిలాషులందరికీ మాకు ఉండాలని ఎందుకు మనం ప్రాధేయపడి అడుగుతున్నాం? మన చేతుల్లో అంతా లేదు కాబట్టి దాన్ని తట్టుకొని నిలబడటం, స్థిరంగా ఉండడం కష్టము మానవులమైన మనకు. అక్కడ అదనంగా మన శక్తికి తోడు, మన శక్తియుక్తులకు తోడు అదనంగా ఆ దేవుని యొక్క అనుగ్రహము, శక్తి, బలము మనల్ని ఆ పరిస్థితి నుండి బయటికి ఈడ్చే విధంగా, స్వస్థపరిచే విధంగా ఆయన చేయగలరు అని అన్నట్టు నమ్మకంతో ఇదిగో ఇలాంటి సందర్భంగా ప్రార్థన చేస్తూ ఉండాలి అని తెలియజేయడమే కాకుండా అలా చేసినప్పుడు సత్ఫలితాలు ఉంటున్నాయి, దీవించబడుతున్నాం అన్నది నిజమని ఇంత పెద్ద ఎత్తున కృతజ్ఞతాభావంతో ఆరోగ్యమాత సన్నిధిలో చేరి మళ్ళీ ఒకసారి సంతోషంగా, ఆనందంగా ఆమె కృతజ్ఞత తెలియజేస్తూ మరి విన్నపాలు మళ్ళీ తెలియజేస్తూ ఉన్నామంటే ఈ నమ్మకం, ఈ అనుభవం మనలో ఉండబట్టే కదా. అయితే ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ గమ్మత్తుగా ఉంటుంది చివరి మాట. ఈ మందులు మేము మా బిషప్ హౌస్ చుట్టూ హాస్పిటల్స్ ఉన్నాయి విశాఖపట్నంలో, ఎందుకో మరి అది చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మా బిషప్ హౌస్ చుట్టూ. మేము ఒకరోజు కారులో వెళ్తుంటే 24 గంటలు అందుబాటులో ఉండే అపోలో ఫార్మసీ, అదే మందులు కొట్టుంది. ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది అక్కడ, ఎప్పుడు జనం ఉంటారు. ఆ తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత
వేరే మందు దుకాణం ఉంది. ఆ మందు దుకాణం దగ్గర కూడా పెద్ద లైట్ ఉంది. అప్పుడు మా కారులో ఉన్న ఫాదర్ గారు అన్నారు, చూడండి మందులకి ఎంతమంది ఎగబడుతున్నారు అని. ఏంటి అంటే ఆ మందులు ఈ మందులు అవేమో ఆరోగ్యాన్ని కోలుకోవడానికి, అనారోగ్యాన్ని కోలుకోవడానికి, ఆరోగ్యం స్థిరంగా ఉండడానికి డాక్టర్లు హాస్పిటల్లో చెప్పినటువంటి మందులు కొనుక్కోవడానికి అక్కడ లైన్ కట్టి జనం ఉన్నారు. ఇక్కడేమో ఉన్న ఆరోగ్యాన్ని పరీక్ష చేసే, క్షీణింపజేసే, కొన్నిసార్లు పాడు చేసే ఈ మందులు కొనుక్కోవడానికి ఇక్కడ బాగా తిరిగి ఉన్నారని. వాళ్ళకేం చెప్పాలి, వీళ్ళకేం చెప్పాలి, ఎవరేం చెప్పలేరు. ఆ మందులు ఈ మందులు. ఇక్కడ ఇందాక చెప్పిన మాట, మన పరిధిలో మానవులుగా మన ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలని, అలవాట్లు బాగుండాలని, క్రమశిక్షణ మనలో ఉండాలని, కొన్ని ఆరోగ్య సూత్రాలు తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణతో కూడిన ఒక జీవిత విధానం మనలో ఉండాలని మనం అనుకోవాలి. దాన్ని పాటిస్తూ ఉండాలి. తప్పకుండా కొంతవరకైనా మనం ఆరోగ్యంగా ఉండే ఆ భరోసా, ఆ నమ్మకం మనలో ఉంటుంది. అలా మనం దీవించమని ఈరోజు మీ అందరితో కలిసి వేడుకుంటూ, ఈ దేవుని యొక్క తల్లి మరియ తల్లి ఆరోగ్యమాతను ఆశ్రయించి వేడుకుందాం. ఆమెను మన కోసం తోడుగా ఉండే తల్లిగా ఉంటుంది కాబట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, రానున్న రోజుల్లో కూడా ఇలాగే మనకి ఆత్మస్థైర్యంతో మనం ముందుకు సాగేలా, మన అనారోగ్యం పాలన ముఖ్యంగా ఆ తల్లిని నమ్ముకొని, ప్రభువుని నమ్ముకొని ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందుకు జీవిత ప్రయాణంలో సాగుతూ ఉండాలని, అలా మనం దీవించమని వేడుకుందాం. ఈరోజు మరి అందరూ నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేయండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా అని ఓ మరియ తల్లి మిమ్మల్ని సంబోధిస్తూ, మీ ప్రార్థన సహాయాన్ని కోరి నిత్యం వేడుకునే మేము ఇదిగో ఈరోజు మీ జన్మదినం పురస్కరించుకొని మిమ్మల్ని ఆరోగ్యమాతగా స్మరించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము. మా కోసం వేడుకోనండి తల్లి. గతంలో మాకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తోడుగా ఉంటూ వస్తున్నందుకు మీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాము. మాకు, మా బంధువుల వర్గానికి, స్నేహితులకు అనారోగ్య పరిస్థితుల్లో సహాయపడి దీవించినందుకు మీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మా వంతు మేము ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, స్థిరంగా ఉంచుకోవడానికి మేము చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉండాలి. మా చేతుల్లో లేని పరిస్థితుల్లో ఆ బాధ భరించడానికి కానీ, ఆ బరువు మోయడానికి కానీ మాలో శక్తి లోపించినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉంటున్నప్పుడు, నిరాశ కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు ఓ మరియ తల్లి ఆరోగ్యమాత మా కొరకు ప్రార్థించండి, తోడుగా ఉండండి. మా తరపున ఆ దైవం చెంత వేడుకుంటూ ఉండండి. మేము ధన్యులము, మీలాంటి మాతృమూర్తి కలిగి ఉండడం, తోడ్పాడిచ్చే, దీవించే తల్లిగా మాకు ఉండడం గొప్ప విషయం. ధన్యులం మేము. ఆ భక్తిభావంతోనే, ఆ ఉత్సాహంతో, సంతోషంతోనే ఈరోజు మరొకసారి మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము. అందరూ కలిసి చెప్దాము. 3 సార్లు మంగళవార్త చెప్పము. చేతులు జోడించండి, నిదానంగా చెప్పండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత చేతాడే మరి మా వందనము. ప్రభువు వారు వందనాలు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీకు గర్భఫలము చేసి ఆశీర్వదింపబడినవారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత వందనము. ఎన్నో వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడినవారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. మరియ తల్లి ఆరోగ్యమాత, మా కొరకు ప్రార్థించండి. మరియ తల్లి వ్యాధిగ్రస్తుల ఆరోగ్యమా, మా కొరకు ప్రార్థించండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కనిమల నుండి పుట్టెను. పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణపడి సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను సృష్టించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టించుచున్నాను. పాపల విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానాన్ని సృష్టించుచున్నాను. నిత్య జీవమును సృష్టించుచున్నాను. ఆమేన్. రెండు వరుసలలో నిలబడండి మా, రెండు వరుసలు నిలబడండి, వరుస క్రమంలో నిలబడండి.
సమర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతిపాత్రమగునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియమ జనన మహోత్సవమును ఆరోగ్యమాత పండుగగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక కుమారుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును సాగెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోసలతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, మా మల్లవర ప్రకాష్ బిషప్ గారిని, తదితర పీఠాధిపతులను గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా తల్లిదండ్రులు, సహోదరి సహోదరులు, బంధుమిత్రాదులు, దిక్కులేని ఆత్మలను మరియు మేము ఈరోజు స్మరించినటువంటి ఆత్మలను మీ ప్రేమయందు ఈ లోకమైన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుడు. మేమును అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. ఇప్పుడు మనం ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పుకుంటూ మీ అవసరాల కోసం, మీ కుటుంబ అవసరాల కోసం, ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న మీ బంధుమిత్రులు, మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం చేతులు జోడించి మౌనంగా ప్రార్థన చేసుకోనండి. ముందు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని ప్రభు.
అలాగే ఏ కోరికలతో, ఆశలతో, విన్నపాలతో మరి తల్లి చెంతకు ఈరోజు పండుగ నాడు వచ్చి ఉన్నారు, ప్రభు పాదాల చెంత పెట్టండి. అలాగే మీకు తెలిసిన, మీకు సంబంధించిన, లేకపోతే పరిచయం ఉన్న కుటుంబాలలో అనారోగ్యంతో ఉన్నవారు, ఆ కుటుంబాల కోసం ఈ విధంగా మన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతూ అందరం కలిసి వేడుకుందాం. ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాటలు మాకు నేర్చుకోండి, మా యొక్క వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి, మమ్మల్ని ప్రవేశపడేవగా కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నాకు ప్రవేశించు నేను పారును కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థపడును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ప్రభువా,
నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు నిరువేసుమా. నిన్నే మది వెలకులే నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులేసుమా. నిన్నే మది వెదకునే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు నిరువేసుమా. నిన్నే మది వెలకులే నీవు దరి చూపుమా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మన కడప పీఠానికి రెండవ కాపరిగా 1998 సంవత్సరంలో పీఠాధిపతిగా కడపలోనే అభిషేకించబడి దాదాపుగా 4 సంవత్సరాల పాటు వారు ఎంతో చక్కగా మన మేత్రాసును పరిపాలించినటువంటి మహనీయులు, పూజ్యులు, మహాఘనత వహించిన శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు ప్రస్తుతము విశాఖ అగ్రపీఠానికి విశ్రాంత పీఠాధిపతులుగా అక్కడ ఉంటూ ఉన్నారు. వారు మన కడప మేత్రాసనం తర్వాత విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం మేత్రాసనంలో పనిచేసి ఎంతో అనుభవాన్ని గడించినటువంటి గొప్ప పీఠాధిపతులు. వారు పీఠాధిపతి కాకముందే మాకు ఆచార్యులు సెయింట్ జాన్స్ సెమినరీ హైదరాబాదులో మాకు అధ్యాపకులుగా వాళ్ళు పనిచేశారు. వారిని ప్రత్యేకంగా ఈ సమయంలో మేము ఆహ్వానించిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు. ఇప్పుడు మన పీఠాధిపతులను సన్మానించుకుందాం. ముందుగా పీఠాధిపతులను మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఎండి ప్రసాదరావు స్వామి వారి యొక్క సహచర గురువులు పీఠాధిపతులను సన్మానించు ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం. సరైన వారి యొక్క బృందం పీఠాధిపతులను శాల్వాతో సన్మానిస్తున్నారు. తర్వాత మెయిన్ కమిటీ సభ్యులు రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ముందుగానే మీకు తెలియజేశారు ప్రెసిడెంట్ వాళ్ళు, దానికి అనుగుణంగా సిద్ధంగా ఉండండి. మెయిన్ కమిటీ వాళ్ళు, అటు తర్వాత అడ్వైజర్స్ కమిటీ, ఒకరి తర్వాత ఒకరు పీఠాధిపతులను ఘనముగా సన్మానించుదాం, మన ప్రేమను తెలియజేద్దాం. మెయిన్ కమిటీ సభ్యులు
వారి వెనుక మర్యాదల సంఘ సభ్యులు దయచేసి కొంతమంది మాత్రమే, రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఉండండి, ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు. థ్యాంక్ యూ. అడ్వైజర్స్ కమిటీ మర్యాదలం, తర్వాత విన్సెంట్ డే పాల్ సొసైటీ వాళ్ళు రెడీగా ఉండండి. విన్సెంట్ డే పాల్ సొసైటీ సభ్యులు. బిషప్ తండ్రి గారు ఈ కేక్ కట్ చేసి వెంకీస్ వారిని దీవిస్తారు. శ్రీ వెంకటేశ్వరరావు గారు వారి బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. హ్యాపీ ఫీస్ట్ డే టు యూ, హ్యాపీ ఫీస్ట్ డే టు యూ, హ్యాపీ ఫీస్ట్ డే టు యూ డియర్ మదర్, హ్యాపీ ఫీస్ట్ డే టు యూ. May God bless us, may God bless us, may God bless us. బిషప్ గారిని ఈ పాట ఆవిష్కరణ కోరుతున్నాను. సాంగ్ ఈజ్ లాంచ్డ్ హియర్ బై. ఇలలోనైనా కలలోనైనా, ఇలలోనైనా కలలోనైనా నిన్నే నిన్నే నే కోరుకుంటాను, నిన్నే నిన్నే నే కోరుకుంటాను. గడి అయినా క్షణమైనా, గడి అయినా క్షణమైనా నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను. జీవధార నా జీవధార యేసుదేవా. చాలామంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ మహోత్సవములో మాకు ఎంతో తోడ్పాటు సహకారం అందించారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ వేదిక మీద కడప మేత్రాసన అధికారులు యంత్రాంగం ఉంది. బిషప్ గారు భౌతికంగా లేకపోయినా ఆత్మీయంగా వారి ఇక్కడ మాతో ఉన్నారు. మేత్రాసన వికార్ జనరల్, మేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ ఆరోగ్యరాజ్, మేత్రాసన ఈ కడప జిల్లా డీన్స్ ఇక్కడ ఉన్నారు. డీన్స్ ముగ్గురు, ఫాదర్ జోసఫ్ రాజ్ కడప డీన్, ఫాదర్ పీటర్ ప్రభాకర్ పొద్దుటూరు డీన్, ఫాదర్ జాలా విజయభాస్కర్ పూర్వమల్ల డీన్, అలాగే మన మేత్రాసన సెక్రటరీలు ఇద్దరు, ఫాదర్ లూద్రాజు, ఫాదర్ తలారి రమేష్, తలారి క్రియేషన్స్ వారు ఇక్కడ ఉంటూ ఉన్నారు. అలాగే గురువులందరూ కూడా అందరికీ పేరు పేరున నేను వందనాలు, థ్యాంక్స్ చెబుతూ ఉన్నాను. నవదిన ప్రార్థనల్లో మీరందరూ కూడా ఎంతో చక్కగా మీ రోజుల్లో ప్రార్థనలు నడిపించారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కడపపట్నంలో ఉన్నటువంటి సిస్టర్లు, ఆరోగ్యమాత సిస్టర్లు, జేఎంజే సిస్టర్సు, మెస్డేనియన్ సిస్టర్సు, తర్వాత బెండిక్ట్ సిస్టర్ ఆఫ్ క్రీస్తు జ్యోతి వాళ్ళని గురించి కొన్ని చెప్పాలా. ఈరోజు ఉదయం ఈ వెల్కమ్ డ్యాన్స్ నావిసెస్ క్యాండిడేట్స్ చాలా చక్కగా ప్రదర్శించారు. ఆశా నిలయం నుంచి వారు వచ్చి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిస్టర్లకు ప్రత్యేకంగా మదర్ జనరల్ లీనా గారికి, సిస్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా మా మౌంట్ ఫోర్ట్ బ్రదర్లు, సలేషియన్ సభ గురువులు వాళ్ళు ఎప్పుడు మాకు తోడుగా ఉంటున్నారు. సలేషియన్ సభ, మరో ప్రక్క మౌంట్ ఫోర్ట్ సభ, ఈ రెండు సభల
గురువులు బ్రదర్లు మాకెంతో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా ఫాదర్ విజయరావు గారు ఒకనాటికటానైనా విజయరావు మంచి వ్యాఖ్యాత ఎంసీగా పనిచేశారు. చాలా సంతోషం, చాలా వందనాలు. ఎంతో చక్కగా ఈ 10 రోజులు 11 రోజులు నడిపించావు. నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా కమిటీ వాళ్లకు మేము సంబరాలు చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఈ తిరునాళ్ళను నడిపించారు. మేము ఊరికి వెనకున్నాం, కానీ వాస్తవంగా ఈ తిరునాళ్ళను ఇంత వైభవంగా నడిపించింది వాళ్ళు. ముఖ్యంగా ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసుకోవాలా, ఇద్దరినిలే. సౌండ్ సిస్టమ్ కళ్యాణ్, నేను మర్చిపోలేదు. ఎంతో విధంగా సాధించాడు. సల్లా మనోహర్ స్వామి నిన్ను ముటికాయలు వేసి బాగా మంచి విధంగా ఈ సంగీతం ధ్వని వినిపించేలా నువ్వు బాగా సహకరించావు, నీకు వందనాలు. అలాగే శివ ఎక్కడున్నావు? శివశంకర ఎక్కడున్నావు? శివ ఈ డెకరేషన్ అంతా ఆయన చేశాడు, ఈ పూల అలంకరణ అంతా ఆయనది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కళ్యాణ్, నీకు కూడా చాలా వందనాలు. ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారము ప్రతి ఫంక్షన్కు కళ్యాణ్ ఈ సౌండ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. చాలామంది చెబుతున్నారు. నీకు ప్రత్యేక నీ బృందానికి అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నా. అందరికీ వందనాలు. ఇప్పుడు ఫాదర్ ఎండి ప్రసాదరావు స్వామిని తిరునాళ్ళ కమిటీ సభ్యులు ముందుగా శాల్వాతో సన్మానిస్తారు. అటు తర్వాత సహాయక గురువులకు కూడా ఇద్దరికి తిరునాళ్ళ కమిటీ సభ్యులందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మనల్ని ఆత్మీయంగా ఇంత చక్కగా నడిపించినటువంటి రథసారథి ఫాదర్ ఎండి ప్రసాద్ గారు, వారు తిరునాళ్ళ కమిటీ సభ్యులు, సలహా సంఘ సభ్యులు ఒక కుటుంబముగా, ఆరోగ్యమాత కుటుంబముగా చాలా చక్కగా నిర్వర్తించారు. కనుక ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరుడారా, మన యొక్క మేత్రాసన వికార జనరల్, పుణ్యక్షేత్ర డైరెక్టర్, విచారణ గురువులు ఎండి ప్రసాద్ స్వాముల వారు ఈ యొక్క తిరునాళ్ళను ఎంతో శ్రమతో కూడినటువంటి తిరునాళ చక్కగా ఏర్పాటు చేసినందుకు గాను మన యొక్క మేత్రానుల తరపున, అలాగనే మన యొక్క మేత్రాసన గురువులు అందరి తరపున వారి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుందాము. అలాగనే ఈ యొక్క పండుగ ఇంత ఘనంగా జరుపుకోవటానికి మనకు ఎంతో సహకారాన్ని మన యొక్క మేత్రాసానికి అందిస్తున్నటువంటి ఆరోగ్యమాత సిస్టర్లు, వాళ్ళు ప్రధానమైనటువంటి కారణం. ఆరంభం నుండి చివరి వరకు మనకెంతో సహకారాన్ని అందిస్తున్నారు. వారి పేరటనే ఆరోగ్యమాత ఇక్కడ వెలసి ఉన్నది. కాబట్టి వారి యొక్క మదర్ జనరల్ అయినటువంటి గుర్రం సరీనా గారికి, అలాగనే వారి యొక్క సిస్టర్లందరికీ ప్రత్యేకంగా మనం గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుందాము. అలాగనే ఎండి ప్రసాద్ స్వాముల వారికి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీసభను నూతనీకరించితివి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగను రక్షణ ఉషోదయముగను ఉండెను గనుక నీ శ్రీసభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపుము. ఆరోగ్యమాత మధ్యవర్తిత్వంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మా బంధుమిత్రులందు ఉన్న వారిని దయతో కనికరించి వారికి అవసరమైన స్వస్థతను, ఊరటను దయచేయమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన ఆ దేవుడు మిమ్మందరినీ దండిగా దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆ మరియ తల్లి అందజేయు సహాయమును, భద్రతను గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవమును ఆరోగ్యమాత మహోత్సవముగా ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుకు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి
సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్టేజి పైకి రాకండి. స్టేజి పైకి రావద్దు. ఎన్నడు నిలిచిన పలికిదవరే మా ప్రియతమ తల్లి నీవే. దయచేసి స్టేజ్ పైకి రావద్దు. స్టేజ్ పైకి రావద్దు. స్టేజ్ పైకి రావద్దు. ఇంటికెళ్ళండి మా ఇంటికెళ్ళండి. దయచేసి స్టేజ్ పైకి ఏమి రావద్దు. వాలంటీర్స్ ఇక్కడే ఉండండి. వాలంటీర్స్ ఇక్కడే ఉండండి. స్టేజ్ పైకి ఎవరు రాకుండా చూడండి. జగత్పావని ఆరోగ్యమాత, జగత్పావని ఆరోగ్యమాత, దీనుల మొరలను ఆలించు మాత, దీనుల మొరలను ఆలించు మాత, భీమడోలులో వెలసిన అద్భుతాల మాత, పావన జననీ రక్షణ మాత, మా ప్రియ జననీ నిష్కళంక మాత, పావన జననీ రక్షణ మాత, మా ప్రియ జననీ నిష్కళంక మాత. వందనమమ్మ వందనమమ్మ ఆరోగ్య మాత, వందనమమ్మ వందనమమ్మ భీమడోలు మాత, వందనమమ్మ వందనమమ్మ ఆరోగ్య మాత, వందనమమ్మ వందనమమ్మ భీమడోలు మాత. జగత్పావని ఆరోగ్య మాత, జగత్పావని ఆరోగ్య మాత. లోకరక్షణార్థం దైవ చిత్తమును అవలంబించిన మాతవు నీవే, కుమరుని తల్లిగా తండ్రి ఎన్నుకున్న పవిత్రమూర్తివి నీవేనమ్మా. లోకరక్షణార్థం దైవ చిత్తమును అవలంబించిన మాతవు నీవే,
మొరలకై ప్రార్థించు వేళాంగణి మాత, మా పాపములకై అర్థించు అమలోద్భవి మాత. మా మొరలకై ప్రార్థించు వేళాంగణి మాత, మా పాపములకై అర్థించు అమలోద్భవి మాత. మా పావన జననీ రక్షణ మాత, మా ప్రియ జననీ నిష్కళంక మాత.